పోనీలే అమ్మా, ఆ లాటరీ ఆడికి వచ్చిందో సచ్చిందో తెలియదు కానీ ఈ పెళ్ళైతే చేసుకుని చెప్పినాడు, అంతే చాలు. అలాగే అమ్మా. వస్తామమ్మా, పద. ఒరే పులి, మీ ఆవిడ 2 కోట్ల రూపాయలు తీసుకొస్తుందని చెప్పావు, ఏది ఇంకా రాలేదే? ఖచ్చితంగా వస్తుందండి బాబు, ఏటో ఆగలేరండి వచ్చేదాకా. నీ బొందరా, నీ మొహానికి ఒక్క ప్యాంట్ వేసుకునే చావలేదు, కోట్లంట కోట్లు. అమ్మా, వాడు నాకు ఈ సంబంధం వద్దు బాబోయ్ అని చీకొడితే కూడా వాడిని పట్టుకుని వేలాడడం అవసరమా? వాడు చావేదో వాడు చేస్తాడు, మనం వెళ్దాం పదా. నాన్న రవిచంద్ర, వీడు చెప్పింది అబద్ధమని తెలియాలి, అది నేను కళ్ళారా చూడాలి. ఆ తర్వాత వీణ్ణి ఇక్కడే కొట్టిన చోట కొట్టకుండా కొట్టాలి. అందుకే వాళ్ళ ఆవిడ కోసం చూస్తున్నాను. ఓహో, మా వాణిశ్రీ గారు వచ్చేసినట్టున్నారు. అక్క, ఈడు చెప్పింది నిజమే అక్క, కారు చాలా కాస్ట్లీగా ఉంది. కారు కాస్ట్లీగానే ఉందిరా, కానీ ఇందులో వీడి పెళ్ళ ఉందో లేదో. రే తమ్ముడు, ఇదెవతిరా బ్లాక్ అండ్ వైట్ సినిమాలో వాణిశ్రీలా ఉంది? అవునే అక్క, ఇదైతే పుల్రాజు గడి పెళ్ళం కాదు. ఆ విషయం నాకు తెలుసు. పుల్రాజు, నీ పెళ్ళానికి ఇచ్చిన విడాకులు వెనక్కి తీసుకొని నా దగ్గరున్న 2 కోట్లు తీసుకుంటావా, లేదా నీ పెళ్ళాంతో విడాకులు తీసుకొని నాకీ 2 కోట్లు వదిలేస్తావా? అయ్యో బాబోయ్, నాకు బాగా బుద్ధి వచ్చిందండి. ఈ పొట్టి గిలకాయం చేసుకుంటే ఓ 10 కోట్లు వస్తాయని ఆశపడ్డానండి. దానికన్నా కట్టుకున్న పెళ్ళంతో కాపురం చేసి ఈ 2 కోట్లు తీసుకోవడం ఉత్తమం అని అర్థమైపోయిందండి. అందుకే పెళ్లికి ముందే ఈ పొట్టిగిలక్కాయకి విడాకులు ఇచ్చేసానండి. విడాకులు ఇచ్చేసిన నా పెళ్ళానికి నా ఆకులు నేను లాగేసుకున్నానండి. ఇక నుండి మేమిద్దరం చిలకా గోరెంకల్లా కలిసి కాపురం చేసుకుంటామండి. వెరీ గుడ్. పద్మ, మా కంపెనీ రూల్స్ ప్రకారం మీ భార్యాభర్తలిద్దరూ కలిసి ఉన్నారు కాబట్టి ఆ 2 కోట్లు మీకే. చాలా థ్యాంక్స్ అమ్మగారు. ఒక్క నిమిషం. మీరసలు ఎవరు, ఏ ఊరు నుంచొచ్చారు, వీళ్లకెందుకు ఇంత డబ్బిస్తున్నారో తెలుసుకోవచ్చా? చెప్పాను కదండి, ఆవిడ గారిది ఇండియా అని. మాకు 2 కోట్లు ఇవ్వడం కోసం భారతదేశం వచ్చారండి.
కదండి? ఒరే దరిద్రుడా, ఇండియా అన్నా భారతదేశం అన్నా ఒక్కటే కదరా. ఏమండోయ్ కాంతమ్మ గారు, తెలియకపోతే తెలియనట్టుండండి. అంతేగాని ముందున్న ఇండియాని వెనకున్న భారతదేశాన్ని కలిపేయమాకండి. ఈవిడ ఇలాగే అంటుందండి బాబు. మేము ఈ 2 కోట్లు తీసుకోవచ్చండి? రేయ్ నోరు మూస్తావా? అడుగుతుంది మిమ్మల్నే మేడం. మీరు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకు వీళ్ళకి 2 కోట్లు ఇస్తున్నారు? ఆ మాట అడగటానికి మీరెవరు? నేను ఈ ఏరియా కార్పొరేటర్ని. అడిగే హక్కు అధికారం నాకున్నాయి. ఓ, ఈ మధ్య కాలంలో చాలా కంపెనీలు అమాయకులైన ప్రజలకి ఫోన్ చేసి మీకు లాటరీ తగిలింది, మా అకౌంట్ కి ఇంత డబ్బేయండి అంత డబ్బేయండి అని నమ్మిస్తున్నారు. అందుకే నా ప్రజలకి అన్యాయం జరగకూడదని మిమ్మల్ని అనుమానిస్తున్నాను. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ముంబై నుంచి వచ్చామండి. అవును, ముంబై నుంచి వస్తే హిందీ కదా మాట్లాడాలి. నువ్వు తెలుగు మాట్లాడుతున్నా? మీకు హిందీ వచ్చా? బ్రహ్మాండంగా వచ్చు. ఆప్ అచ్చా హై, మే బచ్చా హై, ఏ పుల్రాజు లుచ్చా హై. చూసావా, ఆంధ్ర రాష్ట్రంలో ఉండి నువ్వు హిందీ మాట్లాడగలేంది, మేము ముంబైలో ఉండి తెలుగు మాట్లాడలేమా? అబ్బా, ఏం సమాధానం చెప్తారు? ఏం సమాధానం చెప్తారు? ఆపండి. ఇదిగో ముంబై మేడం, నా తమ్ముడు హిందీ నేర్చుకున్నాడు కాబట్టి హిందీలో మాట్లాడాడు. మేము తెలుగు మాత్రమే నేర్చుకున్నాం. ఆహా, కరెక్ట్గా చెప్పారండి. అమ్మా, ఈ లాంగ్వేజ్ గొడవ మనకెందుకు? అసలు నువ్వేం అడగాలనుకుంటున్నావో సూటిగా అడిగి. సరే, ముంబైలో మీ కంపెనీ పేరేంటి? నేను చెప్తానండి. ఏమే చెప్పేద్దామా? అలాగే మామా. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా, లైలా, ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఏహే ఆపండి. నేను వీళ్ళ ఆఫీస్ గురించి అడుగుతుంటే మీరేంట్రా డాన్సులు చేస్తున్నారు? అమ్మా, ఇవి డాన్సర్ కాదమ్మా, వీళ్ళ ఆఫీస్ పేరు ఇదేనమ్మా. హా? నాన్న రవిచంద్ర, ఏంట్రా వీడు తిక్కవాగుడు వాగుతున్నాడు? అమ్మా, ముంబైలో పేర్లు అలాగే ఉంటాయిలే. అయినా వాళ్ళది ఏ ఆఫీస్ అయితే నీకెందుకమ్మా? వాళ్ళని అడగాల్సిన క్వశ్చన్స్ ఏవో అడుగు. ఏయ్, నేనేం అడిగినా నీకెందుకు నీకెందుకు అంటే ఇంక నేనేం అడగాలరా? చూడండి కాంతమ్మ గారు, ఈ పుల్రాజుకి ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్నా సిగ్గు లేకుండా వీడి వెనకాల ఎందుకు పడుతున్నారు? నా పేరు కాంతమ్మ అని నీకెలా తెలుసు? నేనే చెప్పానండి. నువ్వు చెప్పావు సరే, ఇక్కడున్న వాళ్లలో కాంతమ్మ నేనేనని నీకెలా తెలుసు? ఇప్పటికి పుల్రాజు మిమ్మల్ని 1000 సార్లు కాంతమ్మ కాంతమ్మ అని అన్నాడు కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేమా ఏటి? అవును, ముంబైలో కూడా ఏటి అని తూర్పుగోదావరి జిల్లా భాషే మాట్లాడతారా ఏటి? మేము ఏ ఊరు వెళ్తే ఆ భాష మాట్లాడడం, ఆ యాస మాట్లాడటం మా ముంబై వాళ్ళకి అలవాటే. ఇదిగో పులి, నీకు రావాల్సిన 2 కోట్లు మీ ఆవిడకిస్తున్నాను. ఇద్దరూ కలిసి చక్కగా కాపురం చేసుకోండి. బరువుగా ఉంది, జాగ్రత్త. లచ్చింది లచ్చింది. కాంతమ్మ గారు, ఇప్పుడైనా మీరు నమ్ముతారా నేను కోటీశ్వరుని అయిపోయానని? ఏదో మీరు కాళ్ళొట్టుకొని బతిమలాడుతున్నారు కదా అని ఈ పోటీకి లెక్కన చేసుకోవడానికి ఒప్పుకుంటే నీ మొహానికి 10 కోట్లు అవసరమా అని నన్ను అవమానిస్తారా?
ఇదిగోండి మీ ముందే ఖరీదైన కారులో ఈ పులిరాజు గారు తిరుగుతాడు. అది చూసి మీరు కళ్ళు కుట్టుకోండి. నువ్వు పదవే పదక్క. వస్తాను. సూపర్. థ్యాంక్ యూ. ఒరే ఇదేంట్రా రవిచంద్రన్ చూసి థ్యాంక్స్ చెప్తుంది? ఏమో నాకేటి తెలుసు, నీ కొడుకు అసలే పైలట్ కదా, ముంబైలో ఏమైనా ఖాతా ఇట్టేశాడేమో. చిన్నోర్వి చెత్తదవా. నా కొడుకు శ్రీరామచంద్రుడు అలాంటి చెత్త పనులు చేయడు. చాలా థ్యాంక్స్ పద్మక్క. వస్తానా? అదేంటండి మీరు కారు దిగి వెళ్ళిపోతున్నారు? ఆ విషయాలు మీ ఆవిని అడుగు, చెప్తారు. ఏమై పద్మ, మిగతా విషయాలేంటే? ఆ సూట్ కేసులో ఉన్న డబ్బు నిజమైన డబ్బు కాదు. అవి 2 కోట్లు కావు. మరి ఇదంతా మేము ఆడిన నాటకం. ఎందుకే? ఈ పెళ్లి చెడగొట్టడానికి. అంటే మరి ఆ అమ్మాయి ముంబై అమ్మాయి కాదు, మరి చిట్టెమ్మ. తిట్టమ్మా మ్మ్. తోచిదాగా మోసం. నర్మయ్, ఏదో పనులు చేసేది నువ్వురా. నాకు విడాకులిచ్చాక వెళ్ళి ఇంకో అమ్మాయి జీవితాన్ని నాశనం చేద్దామనుకున్నావా? ఇప్పుడెళ్ళు, కాంతమ్మ ఎర్రగా కాల్చి వాతలు పెడుతుంది. దరిద్ర పెదవా, దరిద్ర పెదవా. పద్మ పద్మ కార్ దిగి వెళ్ళిపోతున్నావేంటి? మరి కార్ ఎవరిది? నాదే. దిగండి. అంటే ఈ కారు కూడా అబద్ధమా? చెయ్యదో జన్మ. బావా మూగుడు పోస్టు పాయా, కొత్త పెళ్లి కొడుకు పోస్టు పాయా, కాంతమ్మ దగ్గర నమ్మిన బంటు పోస్టు పాయా. ఇక నీ బతికెందుకు బావా? ఒసే చిట్టి, ఆ పొట్టి గిలక్కాని కాపాడటం కోసం నన్ను దెబ్బ కొడతావే? ఈ పులిరాజు గాడు ఇంతకింత కక్ష తీర్చుకుంటాడే. ఆ రోజు అది దగ్గరలోనే ఉంది. పద. పులిరాజు గారి పీడ వదిలిపోయింది. చిటిమా, మీ చెల్లెలు చూసావా ఆనందంతో ఎలా ఎగిరి గంతులేస్తుందో? మరే ఆ పులిరాజు గాడి పీడ ఎరగడైనందుకు మా సెల్లి కాకుండా ఇంకెవరు డాన్స్ చేస్తారు? మరి ఇంకెందుకు ఆలస్యం, మనం కూడా వెళ్ళి జాయిన్ అవుదామా? సరే పదా. ఆచి బాబా, ఇదంతా సిగ్గే. నాకు చాలా సంతోషంగా ఉందక్క. నా సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. ఆ ఆనందం నీ కళ్ళలో కనిపిస్తుంది సలే. నీ ఆనందాన్ని చూడటం కోసమే ఈ నిశ్చితార్థాన్ని చెడగొట్టేశాం. ఏంటక్క మీరనేది? ఈ నిశ్చితార్థం చెడగొట్టింది మీరా?
మరి ఆ పులిరాజు గాడు అంత ఈజీగా నిన్ను వదులుకోవడానికి గల కారణం లాటరీలో వచ్చిన కోట్ల రూపాయలు అనుకుంటున్నావా? అవును, కోట్ల రూపాయలు డబ్బులు వచ్చిందనే కదా వాడు కట్నం అడిగింది, నన్ను కాదనుకుని వెళ్ళింది. పొరపాటు చెల్లి, ఆడికి ఒక్క రూపాయి కూడా లాటరీలో రాలేదో. ఒక్క రూపాయి కూడా రాలేదా? మరి వాళ్ళ ఆవిడ ఖరీదైన కార్లో దిగింది, పట్టు చీర కట్టింది, నగలు పెట్టింది. అవన్నీ వస్తున్నాయి అంటే ఇంకా అర్థం కాలేదా లత? ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు బావా. చిట్టమ్మా చెప్పనా, మీ చెల్లెలు కూడా నీకులాగే మట్టి బొర్ర. ఇదిగో బావా, నన్నేమైనా అను, నా సెల్లిని మాత్రం ఏమీ అనొద్దు. మీ అక్క చెల్లెలు అనుబంధం చూస్తే నాకు అసూయేస్తుంది. సాలే, అసలు ఏం జరిగిందో మా సెల్లికి చెప్పు. లేదంటే చూడు, మేత కోసం చూస్తున్న మేక పిల్లలాగా నోరు తెరుచుకొని చూస్తా ఉంది. అసలు పులిరాజుకు అడ్డం పడ్డానికి కారణం ఎవరో తెలుసా? ఎవరు? మేమే. మీరా? హా, ఆడికి కోట్ల రూపాయల లాటరీ తగిలిందని చెప్పింది కూడా మేమే. మీరా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉందక్క. అసలేం జరిగింది? ఇందాక నిన్నెంత బతిమలాడినా నువ్వు విన్నావా? కాంతమ్మతకి మాటిచ్చాను, ఆవిడకిచ్చిన మాట కోసం పెళ్లి చేసుకుంటాను, లేదంటే అమ్మ నాన్నల్ని సంపేస్తారని మాట మీద నిలబడ్డావు. దాంతో వేరే దారి లేక మీ బావ నేను కలిసి పుల్రాజు గారి దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళాక ఏటైందంటే, అదిగో అక్కడ బట్టలారెత్తుందే, ఆవిడే పుల్రాజు భార్య. పదేళ్ళ పద. అక్క. చిట్టి, నువ్వా? ఎలా ఉన్నావు? నేను బాగున్నానక్క, నువ్వెలా ఉన్నావా? నాకే ఆ దరిద్రుని వదిలేశాక నా బిడ్డని సాక్కుంటూ చాలా సంతోషంగా ఉన్నా. పోనీలేక ఆ పుల్రాజుని వదిలేసి చాలా మంచి పని చేశావు. ఏం చేస్తాం చిట్టి, ఆ యదవ్ గురించి తెలియక మా అమ్మా నాన్న తీసుకెళ్లి ఆడికి అంటగట్టారు. నా బిడ్డతో పాటు పుట్టింట్లో ఉంటున్నాను. అది సరే కాని ఈయన గారు మీ ఆయన గారు కదూ? అవునక్క. అవును, ఏంటి ఇలాగొచ్చారు? అదే, నువ్వొక చిన్న సాయం చేయాలక్క. చెప్పమ్మా, నా దగ్గర మొహమాటం ఏంటి? ఏట్లేదక్క, నీకు తెలుసో తెలీదో ఆ పుల్రాజు గాడు తప్పుగా అనుకోక మీ ఆయన. పర్లేదులే చిట్టి, వాణ్ణి ఆయన అనటం ఎందుకు? ఎన్ని తిట్టినా తక్కువే. అది కాదక్క, ఆ పుల్రాజు మా సెల్లి రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతున్నాడు. ఏంటేంటి? ఆ యదవ్కి ఈ కాకినాడలో పిల్లనిచ్చే వాళ్ళు కూడా ఉన్నారా? ఎవరితో ఆ పనికి మాలింది? తొందరపడి తిట్టకండి. పులిరాజుకి పిల్లనివ్వడానికి సిద్ధపడింది మా అమ్మే. మీ అమ్మకి మీ అక్క నువ్వే కదా, ఇంకో కూతురు కూడా ఉందా ఏంటి? అంటే ఆ అమ్మాయి కాంతమ్మ గారికి పుట్టింది కాదక్క, పెంచుకున్న కూతురు. ఓహో అలాగా. అవునక్క, నీ పుల్రాజు సంగతి నీకు తెలుసు కూడా. ఛీ, ఆడిన పుల్రాజేంటి? అదేలే అక్క, పుల్రాజు సంగతి తెలుసు కూడా. కాంతమ్మ గారు ఎందుకు ఆ అమ్మాయి గొంతుకోవాలనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి నా సొంత చెల్లి లాంటిదక్క. నువ్వు కాస్త సాయం చేసావంటే ఈ పెళ్లి ఆగిపోద్ది. చూడు చిట్టి, నీ మిఠాయి కొట్లో ఓ 10 రోజులు ఫ్రీగా చేయమన్నా చేసేస్తాను. కాని ఆ యదవకి సంబంధించిన విషయంలో మాత్రం తల తుర్చమంటే నా వల్ల కాదు. నన్ను వదిలేసి. అక్క అక్క అక్క, నువ్వేలా అంటే ఎలా చెప్పు? ఆ పుల్రాజు వల్ల నీలాగే ఇంకొక ఆడపిల్ల జీవితం కూడా నాశనం అవ్వకూడదంటే నువ్వే సాయం చేయాలక్క. నా వల్ల కాదని చెప్పాను కదా చిట్టి. ఆ యదవ్ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. అలాంటిది ఆడి విషయంలో నీకెలా సహాయం చేయమంటావు? ప్లీజ్ అండి, మీరు కూడా ఆడవాళ్లే. అతను మీకు ఎంత ద్రోహం చేశాడో, ఎంత అన్యాయం చేశాడో మీకు కూడా తెలుసు. అలాంటి దుర్మార్గుడు, నీచుడు, అభం శుభం తెలియని ఒక ఆడపిల్ల మెళ్ళలో తాలి కడితే ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దయచేసి ఈ ఒక్క సాయం చేయండి. మీ చెల్లెల్లాంటి ఇంకో ఆడపిల్ల జీవితం నిలబడుతుంది. ప్లీజ్ అండి. అక్క, ఇవి నీ చేతులు కాదనుకో, నీ కాళ్ళు అనుకో. నా సెల్లెల జీవితం నిలబెట్టాక. ఇదెక్కడి గొడవ? ఇంతకు ముందేమో కాంతమ్మ పెంచిన కూతురన్నావు, ఇప్పుడేమో చెల్లి అంటున్నావు. అవునక్క, ఆ అమ్మాయి నాకు దేవుడిచ్చిన సెల్లెలు. నువ్వు సాయం చేస్తానంటే తప్ప నేను నీ చేతులు వదలను. అయ్ బాబోయ్, చూడు చిట్టమ్మా, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. కాకపోతే
ఎప్పుడైతే ఆ యదవ నాకు విడాకులు ఇస్తానన్నాడో అప్పట్నుంచే ఆడి మొహం చూడకూడదనుకున్నాను. కాని ఏం చేస్తాం, నాలాగే ఇంకో ఆడపిల్ల జీవితం నాశనమైపోతుందంటే తెలిసి ఆగలేకపోతున్నాను. సర్లే, ఇప్పుడేం చేయాలో చెప్పు. అదక్క, ఈ ఒక్క సాయం చేసామంటే చాలు, ఈ పెళ్లి నేను ఆపేతానా? సర్లే చిట్టి, నువ్వెలా నాటకమాడమంటే నేను అలా నాటకమాడటానికి రెడీ. అయితే ఈ నాటకం మొదలెట్టడానికి మేము కూడా రెడీ. బావా నేను రెడీ చిట్టమ్మా.